ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనము యెషయా గ్రంథం 2వ అధ్యాయం వినబోతున్నాము. 2వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు ఒకే అంశాన్ని గురించిన ప్రవచనమున్నది. ఇశ్రాయేలు 12 గోత్రాలకు సంభవించబోయే సంఘటనలు ఈ ప్రవచనాలలో ఉన్నాయి. ఇశ్రాయేలంతా ఒకే జాతి. దేవుడు 12 గోత్రాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. కొన్ని ప్రవచనాలు సంఘాన్ని గురించినవి ఉన్నాయి. ఇక్కడైతే ఇది ఇశ్రాయేలును గురించిన ప్రవచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 25వ వచనం, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ రోజున దేవుడు తన సంఘము ద్వారా లోకానికి సందేశమందిస్తున్నాడు. అయితే ఒకానొక రోజున ఈ సంఘం ఎత్తబడుతుంది. ఆ తరువాత జరగబోయే సంఘటనలు యెషయా ప్రవచనాలలో ఉన్నాయి. మహాశ్రమల కాలం రాబోతోంది. ఆ తరువాత దేవుని రాజ్యం అక్షరాలా స్థాపించబడుతుంది. ఇప్పుడు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి, యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనం వలన కలిగిన దేవోక్తి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వస్తారు. జనములు గుంపులుగా వచ్చి అంటారు, రండి, దేవుని మందిరమునకు వెళ్ళుదాము, యెహోవా పర్వతానికి వెళ్ళుదాము. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనము ఆయన త్రోవలలో నడుద్దాము. ఆయన అన్యజనులకు న్యాయం తీరుస్తాడు. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొడతారు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తదు. యుద్ధము చేయ నేర్చుకోవడం ఇక మానివేస్తారు. యాకోబు వంశస్థులారా, రండి, యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెషయా ప్రవచనాలను అందులో పేర్కొనబడిన స్థలాలను జాగ్రత్తగా పరిశీలించండి. యెషయా ఇశ్రాయేలు జాతిని గురించి, యూదా రాజ్యాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. యెరూషలేము పట్టణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలు యొక్క జాతీయ ప్రవచనం. యెషయా పేర్కొనే సంఘటన మహాశ్రమల కాలానికి సంబంధించింది. మహాశ్రమల కాలం యేసుక్రీస్తు రావటంతో ముగింపునకు వస్తుంది. ఆయన వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. యెషయా 2 నుండి 5వ అధ్యాయం వరకు ఈ మహాశ్రమల కాలం ప్రవచింపబడింది. సంఘం ఎత్తబడిన తరువాత ఇది జరుగుతుంది. పర్వతము మీద మందిరం ఆ రోజున దానియేలు 2వ అధ్యాయం 35వ వచనం నెరవేరుతుంది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారము ఏకముగా దంచబడి కళ్లములోని చెత్తవలె కాగా వాటికి స్థలం ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయింది. ప్రతిమను విరుగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది. అనగా ఈ లోకరాజ్యములన్నిటికీ పైగా ఆయన రాజ్యం స్థాపించబడుతుంది. యేసుక్రీస్తు దావీదు సింహాసనంపై కూర్చుంటాడు. భూమిపై ఉన్నవారు దేవుని సంకల్పము నెరిగి ఆయన త్రోవలను నేర్చుకుంటారు. ఆయనే తీర్పరి, అనేక జనములకు తీర్పు తీరుస్తాడు. 1000 ఏండ్ల పరిపాలన మానవతపై దేవుని కొత్త ప్రయోగం.
అప్పుడు కూడా అనేక మంది రక్షించబడతారు. వారు ఖడ్గాలను నాగటి నక్కులుగా, ఈటెలను మచ్చుకత్తులుగా సాగకొడతారు. అది నీతి రాజ్యం, సమాధాన రాజ్యం. ప్రపంచమంతటా శాంతి. యోవేలు 3:10 మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయండి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకోవాలి. ఇది మహాశ్రమల కాలంలో జరగబోతోంది. కాని దేవుని రాజ్యంలో యుద్ధాలుండవు. లూకాసు వార్త 11:21 ప్రభు అన్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకునేటప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. అయితే ఖడ్గాలను నాగటి నక్కులుగా సాగగొట్టే కాలం 1000 ఏండ్ల పాలన. పరిపాలకుడు యేసుక్రీస్తే. 1000 ఏండ్ల పరిపాలనలో దొంగతనాలుండవు. మీ ఇండ్లకు తాళాలు వేసుకునే పనిలేదు. యేసే సమాధానకర్తయైన అధిపతి. అంతవరకు ఈ లోకంలో యుద్ధాలు ఉంటూనే ఉంటాయి. ఈ లోకంలో శాంతి భద్రతలను కాపాడడానికి ఆయుధాలు ఉండక తప్పదు. మానవ ప్రయత్నంతో శాంతిని స్థాపించబూనుకోవడం అసాధ్యం. మానవ హృదయాలలో పాపం ఉన్నంతకాలం యుద్ధాలు తప్పకుండా ఉంటాయి. రాజ్యాల మధ్య, జాతుల మధ్య పోరు ఎంత ప్రయత్నించినా తీరదు. 1000 ఏండ్ల పరిపాలన మనకు మహోజ్వలమైన భవిష్యత్తు. మనము ఇప్పుడు ప్రభువు వెలుగులో నడవాలి. దేవుడు లేకుండా ఆత్మశాంతి, హృదయశాంతి కలగడం అసాధ్యం. 6 యాకోబు వంశమైన ఈ జనము తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్రప్రయోగం చేస్తారు, అన్యులతో సహవాసం చేస్తారు. గనుక నీవు వీరిని విసర్జించావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సంపాద్యమునకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథాలకు మితిలేదు. వారు తమ చేతి పనికి అనగా తాము వేళ్లతో చేసిన విగ్రహానికి నమస్కారం చేస్తారు. అల్పులు అణగద్రొక్కబడతారు. కాబట్టి వారిని క్షమించవద్దు. యూదా ప్రజ అన్యుల నుండి వారి సాంప్రదాయాలను ఎరువు తెచ్చుకున్నారు. అష్షూరు బబులోను సాంప్రదాయాలను అనుసరించారు. వారిలాగే తాము కూడా సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించారు. 10 యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి బండబీటలలోకి దూరుతారు. మంటిలో దాగి ఉంటారు. నరుల అహంకార దృష్టి తగ్గించబడుతుంది. మనుష్యుల గర్వము అణగద్రొక్కబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. ఔన్నత్యం కలిగి అతిశయించే లెబానోను, దేవదారు వృక్షములన్నిటికీ, ఉన్నత పర్వతములన్నిటికీ, తర్షీషు ఓడలన్నిటికీ ఆ దినము నియమించబడి ఉన్నది. అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడుతుంది. మనుష్యుల గర్వము తగ్గించబడుతుంది. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహిస్తాడు. విగ్రహాలు బొత్తిగా నశించిపోతాయి. యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచేటప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దూరుతారు, నేలబొరియలలో దూరుతారు. కొండల గుహలలోనూ బండబీటలలోనూ దూరాలి అనే ఆశతో నరులు తాము పూజించడానికి చేయించుకున్న వెండి విగ్రహాలను, సువర్ణ విగ్రహాలను ఎలుకలకు, గబ్బిళాలకు పారవేస్తారు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టవద్దు. వానిని ఏ విషయములో ఎన్నిక చేయవచ్చునో గమనించండి. గర్విష్ఠుణ్ణి దేవుడు అణగగొడతాడు. దేవుడు లేకుండా ఏ రాజు నిలువలేడు, ఏ సింహాసనమూ నిలువదు. లెబానోను దేవదారు వృక్షములు, బాషాను సింధూర వృక్షములు అనగా గర్వించిన మనుష్యులు అని అర్థం. లోకములో వ్యాపారం, వాణిజ్యం మొదలైన వాటిని కూడా దేవుడు విమర్శ చేస్తాడు. కృత్రిమ ఆరాధనను దేవుడు రద్దు చేస్తాడు. ప్రకటన 6:15-16
భూరాజులును ఘనులును సహస్రాధిపతులును ధనికులును బలిష్ఠులును ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును బండల సందులలోనూ కొండ గుహలలోనూ దాగుకున్నారు. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్ములను మరుగు చేయండి అని పర్వతములతో బండలతో చెబుతున్నారు. ఈ రోజున ఎక్కడ చూచినా ఆర్థిక సమస్యలే. వృత్తి వ్యాపారాలు, కళలు ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. మానవుని గర్వం పట్టపగ్గాలు లేకుండా పోతోంది. ఒకానొక రోజు మానవునికి గర్వభంగం కాక తప్పదు. యేసుక్రీస్తుకే మహిమా ప్రభావం. ఆ రోజు త్వరలో రాబోతోంది. గుహలలో దాక్కుంటారు. మళ్లీ గుహానివాసుల కాలం రాబోతుందేమో. మహాశ్రమల కాలం త్వరలో వస్తుంది. ప్రియ శ్రోతలారా, మానవునిపై నమ్మకం ఉంచవద్దు. ఏ నిమిషాన ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మానవుని ఉనికి అశాశ్వతం. ఇప్పుడే క్రీస్తునందు మన నమ్మకం ఉంచితే నిత్యత్వంలో అది మనకు శ్రేయస్కరం. ఇప్పుడు యెషయా గ్రంథం 3వ అధ్యాయానికి రండి. ఆలకించండి. యెహోవా తీర్పు తీర్చబోతున్నాడు. ప్రభుత్వము బలహీనమైపోయింది. ప్రజలలో నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. 1వ వచనం, ప్రభువును సైన్యములకు అధిపతియు అయిన యెహోవా యెరూషలేము నుండి యూదాదేశములో నుండి అందరినీ తొలగిస్తాడు, అన్నిటినీ తీసివేస్తాడు. పోషణమును, పోషణాధారమును, అన్నోదకముల ఆధారమంతా, పోషణమంతా, శూరులను, యోధులను, న్యాయాధిపతులను, ప్రవక్తలను, సోదెగాండ్రను, పెద్దలను, పంచదశాధిపతులను, ఘనత వహించిన వారిని, మంత్రులను, శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని, మాంత్రికులను తొలగిస్తాడు. ఇశ్రాయేలు జాతి అంతటి మీదికి తీర్పు వస్తుంది. దేవుడు ఇశ్రాయేలును జాతులన్నిటిలో ప్రత్యేకించుకున్నాడు. అందుకే వారిపై కఠినమైన చర్య తీసుకుంటున్నాడు. ఇశ్రాయేలుకు దేవుడు ఎన్నో ఆధిక్యతలిచ్చాడు. అందుకే వారు బాధ్యతనెరిగి ప్రవర్తించాలి. అవిధేయులైతే దేవుడు వారిని శిక్షించక వదలడు. పాపాన్ని దేవుడు తప్పక శిక్షిస్తాడు. ఇది మనకు చరిత్ర నేర్పిన పాఠం. లోకంలో రాజ్యాలన్నిటికీ యెషయా గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ అధ్యాయంలో మొదటి 15 వచనాలలో యూదా ప్రభుత్వం బలహీనతలను దేవుడు ఎత్తి చూపుతున్నాడు. వీరికి సరైన నాయకుడు లేడు. స్త్రీలు కూడా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. అందుకే దేవుడు కరువు రప్పిస్తాడు. ఇశ్రాయేలు జాతి అంతటికీ దేవుడు కరువు ద్వారా క్రమశిక్షణ గరుపుతున్నాడు. ఆహారము దొరకదు. నీటి సరఫరా ఆగిపోతుంది. సరైన పనివారు లేరు. సమర్థులైన అధిపతులు లేరు. న్యాయం చెప్పే నాయకులు లేరు. పరిపాలనా దక్షత గల రాజులు లేరు. జాతి అంతా అభివృద్ధి నిరోధక శక్తిగా మారిపోయింది. అన్ని రంగాలలో జాతి విఫలమైపోయింది. దేవునియందు విశ్వాసముంచని జాతి అన్యజాతుల మధ్య అపహాస్యం పాలవుతుంది. విద్యా ప్రమాణాలు దిగజారిపోతాయి. విద్యార్థులలో తిరుగుబాటు మనస్తత్వం ఎక్కువవుతుంది. 4వ వచనం, బాలకులను వారికి అధిపతులనుగా నియమిస్తాను. వారు బాలచేష్టలు చేసి జనులను ఏలుతారు. అనుభవం లేని నాయకులు ప్రజలనేలుతారు. మానసికంగా పరిపక్వత లేని నాయకులు చిన్న పిల్లల చేష్టలు చేస్తారు. యూదా జాతి గతి అంతే అవుతుంది. ప్రజలలో ఒకడు ఇలా అంటాడు, మరొకడు అలా అంటాడు. ప్రతివాడు తన పొరుగువానిపై ఒత్తిడి తెస్తాడు. ప్రజలు ఒత్తిడులకు లోనై బాధపడతారు. 8వ వచనం, యెరూషలేము పాడైపోయింది, యూదా నాశనమైపోయింది. యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయునంతగా వారి మాటలు, క్రియలు ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. యెరూషలేము నాశనం ఇక్కడ ప్రవచింపబడింది. వారి మాటలు, క్రియలు దేవునికి ప్రతికూలమైనవి. వారి ముఖలక్షణమే వారి మీద సాక్ష్యమిస్తున్నది. తమ పాపమును మరుగు చేయక
సొదొమ వారి వలె దానిని బయలుపరుస్తారు. తమకు తామే కీడు చేసుకుంటున్నారు. వారికి శ్రమ. పాపం బజారున పడింది, వేషధారణ ఎక్కువైంది. పాపాన్నే మంచిదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీకు మేలు కలుగబోతోందని నీతిమంతులతో చెప్పు, వారు తమ క్రియల ఫలం అనుభవిస్తారు. దేవుడు తన ప్రజలను కాపాడతానని అభయమిస్తున్నాడు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలం వారికి కలుగుతుంది. నా ప్రజల విషయమై నేనేమంటాను? బాలురు వారిని బాధపెడుతున్నారు, స్త్రీలు వారిని ఏలుతున్నారు. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారు. ఈ రోజున బాలనేరస్తుల సంఖ్య ఎక్కువవుతున్నది. స్త్రీకి దేవుడు ప్రత్యేక స్థానమిచ్చాడు. ఆమె తన హద్దు మీరకూడదు. స్త్రీ స్త్రీత్వాన్ని పోగొట్టుకొనకూడదు. స్త్రీత్వాన్ని దేవుడెంతో ఆశీర్వదించాడు. స్త్రీలు పురుషులు హద్దు మీరక ఎవరి హద్దులలో వారుండి తమ తమ ధర్మాలను నిర్వర్తించాలి. లేకపోతే సమాజం తనకు తానే కీడు చేసుకుంటుంది, పతనం చెందుతుంది. నా ప్రజలారా, మీ నాయకులు తోవ తప్పిస్తారు. వారు నీ త్రోవల జాడను చెరిపివేస్తారు. యెహోవా వాదించడానికి నిలువబడి ఉన్నాడు. జనములను విమర్శించడానికి లేచి ఉన్నాడు. యెహోవా తన జనుల పెద్దలను, వారి అధిపతులను విమర్శించడానికి వస్తున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేశారు. మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. శ్రోతలు వింటున్నారా? సమర్థులైన నాయకులు లేరు. యూదారాజ్యంలో కొందరు అక్రమంగా ధనం సంపాదించి గొప్పవారవుతున్నారు. దేవుడు లేని పెట్టుబడిదారీ వ్యవస్థ అరిష్టానికి దారితీస్తుంది. దేవుడు లేని ఉద్యమాలు అలజడికి కారణమవుతాయి. యూదారాజ్యం యావత్తూ దేవునికి దూరమైపోతున్నది. నాయకులకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. పశ్చాత్తాపం పొందని ఎడల అందరూ నశిస్తారు. దేవుడంటున్నాడు, నా ప్రజలను నలుగగొట్టి మీరేమి చేస్తారు? బీదల ముఖాలు నూరి మీరేమి చేస్తారు? దేవుడంటున్నాడు, 16వ వచనం, సీయోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుస్తూ, ఓరచూపులు చూస్తూ, కులుకుతూ నడుస్తూ తమ కాళ్ల గజ్జెలను మోగిస్తున్నారు. కాబట్టి ప్రభువు సీయోను కుమార్తెల నడినెత్తిని బోడి చేస్తాడు. యెహోవా వారి మానమును బయలుపరుస్తాడు. ఆ దినమున యెహోవా గల్లుగల్లుమనే వారి పాదభూషణములను, సూర్యబింబభూషణములను, చంద్రవంక భూషణములను, కర్ణభూషణములను, కడియాలను, నాణ్యమైన ముసుకులను, కుళ్ళాయిలను, కాళ్ల గొలుసులను, వడ్డాణములను, పరిమళ ద్రవ్యపు బరిణెలను, రక్షరేకులను, ఉంగరములను, ముక్కుకమ్ములను, ఉత్సవ వస్త్రములను, ఉత్తరీయములను, పైటలను, సంచులను, చేతి అద్దాలను, సన్నపునారతో చేసిన ముసుకులను, పాగాలను, శాలువలను తీసివేస్తాడు. చూచారా ఎంత పెద్ద జాబితా చెప్పబడిందో? అసలు సమస్య అలంకారాలతో రాలేదు, అది హృదయ సంబంధమైనది. 1 పేతురు 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు మీరు వినలేదా? స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. జడలు అల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, వస్త్రములు ధరించుకోవడము అనే వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. వైవాహిక బంధం ముప్పేటల తాడు. అందులో మొదటిది భౌతిక బంధం, రెండోది మానసిక బంధం, మూడోది ఆధ్యాత్మిక బంధం. ఇది ముప్పేటల తాడు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా అది తెగిపోతుంది. ఒక స్త్రీ యొక్క అందం ఆమె వాడే అలంకార సామగ్రిని బట్టి రాదు. ఆమె హృదయపు అంతరంగ స్వభావం అక్షయాలంకారం.
ఆధ్యాత్మిక అలంకారం. యెషయా స్త్రీలు కాళ్ల గజ్జలు గల్లుగల్లుమనేటట్లు నడిచారు. అందుకే దేవుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. 24వ వచనం, అప్పుడు పరిమళ తైలానికి బదులు మురుగుడు, నడికట్టుకు ప్రతిగా తాడు, అల్లిన జడకు ప్రతిగా బోడితల, ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్ట, అందమునకు ప్రతిగా వాత. స్త్రీలు గమనించవలసిన హెచ్చరిక: పరిశుద్ధాలంకారాలతో మీ సౌశీల్యాన్ని మెరుగుపరుచుకోండి. అలంకారాలు వద్దని కాదు, వాటిని అతిగా వాడకూడదు. 25, 26 వచనాలు, ఖడ్గము చేత మనుష్యులు కూలుతారు, యుద్ధమున నీ బలాఢ్యులు పడిపోతారు. పట్టణపు గుమ్మాలు బాధపడి దుఃఖిస్తాయి. ఆమె ఏమీ లేనిదై నేలపై కూర్చుంటుంది. దేవుని మాట వినకపోతే దేవుడు శిక్షిస్తాడు. యూదా రాజ్యం చెరగొనిపోబడింది. సోదరీ సోదరులారా, జాతులే కాదు, దేశాలే కాదు, వ్యక్తిగతంగా కూడా దేవుని మాట వినని వారికి తీర్పు తప్పదు. పరిశుద్ధాత్మ విధేయులైన వారికి మాత్రమే అనుగ్రహించబడతాడు. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.